శ్రీ మహాలక్ష్మి, ఆ శ్రీ మహావిష్ణు అనగా లక్ష్మీనారాయణ యొక్క తత్వము, వారిని వారి యొక్క తత్వం నుండి మన మెడిటేషన్‌లో మరింత మెళకువలు ఎలా సాధించవచ్చో ఇవాళ రెండో రోజు తెలుసుకుందాం. వారు పురాణ గాథల్లో ఉన్న దేవీ దేవతలే కాదు, ఆధ్యాత్మిక తత్వాన్ని ఒక కాస్మిక్ ప్రిన్సిపల్ అంటారు కదా! అటువంటిని ఇచ్చిన వారు లక్ష్మీనారాయణులు. మన పురాణ గాథల్లోంచి మన మెడిటేషన్‌లోకి ఎలా అనుసంధానం చేసుకుందామో ఇప్పుడు చూద్దాం ఒకసారి. పురాణాల్లో చెప్తారు, ఒకప్పుడు దేవతలు, అసురులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. ఆ మథనంలో దివ్య రత్నాలు పుట్టాయి. చంద్రుడు, కామధేనువు, కౌస్తుభమణి. కానీ అందులో అత్యంత ప్రకాశవంతమైంది శ్రీ మహాలక్ష్మి. ఆ తల్లి సముద్రం నుంచి బయటకొచ్చినప్పుడు చాలా విశ్వంలో ఉన్న ప్రకాశం అంతా కలిపి ఒక ముద్ద చేసినట్టుగా ఆవిడ మెరిసిపోతుందిట. ఆవిడ యొక్క రంగు గోల్డెన్ కలర్‌లో ఉంది. ఆ క్షణంలో ఆవిడ వేసుకున్న వస్త్రధారణ తెల్లటి తెలుపువి. అంటే ఇప్పుడు కొంచెం మనం మెడిటేషన్‌లో ఆలోచిస్తే మనము గోల్డెన్ కలర్‌ని దేనితోటి సూచించుకుంటాం అంటే, భూశక్తి యొక్క సృష్టితోటి ఈ మనము అనుసంధానం చేసుకుంటాం. ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క తత్వము అందుకు అత్యంత ప్రకాశవంతంగా ఉంది. అక్కడ నుంచి ఆవిడ తెల్లటి వస్త్రం ధరించింది. మనము చూసినప్పుడు మన పెద్దలు చెప్తారు, ఆవిడ ఎర్రగా ఉంటారు, ఆవిడ రజోగుణానికి సంబంధించినవిడ అననంటారు. కానీ ఇక్కడ చూస్తే తెల్లటి వస్త్రధారణ, మంచి బంగారపు రంగుతో మెరిసిపోతున్నారు. అంటే ఏంటి? దీని యొక్క అర్థం ఏంటంటే, తెల్లటి కాగితం ఉందనుకోండి, దాని మీద ఏ రంగు అయినా వేయొచ్చు. అంటే ఆవిడ యొక్క శక్తి అంతటి అపారవంతం అని ఉందనమాట. అది కేవలము రజోగుణానికి మాత్రమే సంబంధించింది కాదు. ఆవిడ యొక్క శుద్ధ చైతన్యం అని మనకి అర్థమవుతుంది. ఆవిడ తన యొక్క జీవిత సహచరుడిగా ఎవరిని ఎంచుకోవాలని చూసినప్పుడు, ఆయ ఆవిడ ఆవిడ దృష్టి ఎక్కడ పడిందంటే, ఆదిశేషు మీద విశ్రాంతిగా ఉన్న శ్రీ మహావిష్ణువు మీద పడిందిట. ఆయన ముఖం అంతా ప్రశాంతంగా ఉందిట. కళ్ళు మాత్రము అత్యంత మయంగా కనిపించిందట. అంటే ఆవిడ చూసిందేంటి అంటే, ఆవిడ శుద్ధ చైతన్యము బంగారు రంగుతో మెరిసిపోతుంది. అంటే స్థిరత్వం గురించి గూడా ఉన్న భూమాత యొక్క స్థిరత్వం గూడా ఉన్నది. అలాగే ఒక తెల్లటి కాంతి ఆవిడ ఎవరిని చూస్తున్నారు? జ్ఞానాన్ని చూస్తోంది. ఒక అత్యంత ప్రశాంతమైన ముఖాన్ని చూస్తోంది. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఈ కదిలే శక్తి, ఈ ఈ శుద్ధ చైతన్యము ఒక స్థిరమైన దాని గురించి చూస్తోంది. అంటే ఇప్పుడు మనము ఆహ్, ఆహ్, ఇంకొక రకంగా చెప్పాలంటే నారాయణుడిని ఆయనేమంటారంటే ఆయన సాక్షిభూతుడనమాట. ఆయన సాక్షిభూతుడు. భగవద్గీతలో ఆయన ఏం చెప్తారంటే అర్జునుడికి ప్రతి విషయంలోనూ సాక్షిభూతంగా ఉండమని అడుగుతున్నారు. అంటే సాక్షిభూతం అంటే ఏంటి? నిశ్చలత్వం. అంటే ప్రశాంతం. మనం మెడిటేషన్‌లో మనం సాధించుకోవాలి అనుకుంటున్నదేంటి? మనం ఆ ప్రశాంతత. ఆ ప్రశాంతత ఎక్కడ నుంచి వస్తోంది? మనము ఇన్హలేషన్, ఎక్సలేషన్ అంటే ఊపిరి శ్వాస తీసుకోవటం, శ్వాస వదిలేయటం మధ్యలో ఉన్న ఆ సన్నటి ఇది ఏదో అది శుద్ధ చైతన్యం. అదే ఆ ప్రకాశవంతము. అదే ఆ ప్రశాంతత. అక్కడ అది అది చూడమని ఆహ్, ఆ స్ ఆ స్థితిని, ఆ ప్రశాంతమైన ముఖాన్ని ఆ శ్రీ మహాలక్ష్మి చూస్తున్నారనమాట అక్కడ. అంటే మనము ఆహ్, ఇక్కడ ఇంకొంచెం మన రోజువారీ దాంట్లో కూడా మనము ముందరికి వెళ్దాము. కేవలం పురాణం యొక్క చెప్పడానికే కాకుండా మన యొక్క మెడిటేషను, మన రోజువారీ దాంట్లోకి అనుసంధానం చేస్తే ఆహ్, ఒక మనిషికి ఎప్పుడైనా ఎవరైనా ఎదుటి మనిషికి కోపం వచ్చిందనుకోండి. అప్పుడు మనకి దాన్ని కోపపడాలా? లేకపోతే దాన్ని ఎలా స్పందించాలి అన్న దగ్గర మనం ఒక్క క్షణం ఆగుతాం కదా! ఆగుతామా? వెంటనే రెస్పాండ్ అవుతామా? దీనినే సైకాలజీలో స్టిమ్యులస్ రెస్పాన్స్ అనంటారు.
కానీ స్టిములై అండ్ రెస్పాన్స్ థియరీ అని అంటారు. అంటే ఏంటంటే, మనము ఎవరైనా ఏదైనా అన్న వెంటనే మనం ఎంత తొందరగా రెస్పాండ్ అవుతాం. అంటే ఒక మనిషి ఇంత అన్నారు, వెంటనే రెస్పాండ్ అవుతున్నామా? లేదా కొంచెం గ్యాప్ తీసుకుంటున్నాం, కొంచెం టైం తీసుకుంటున్నాం. వాళ్ళని ఏం మాట్లాడుతున్నారు, ఇంకొంచెం టైం తీసుకున్నాం అనుకోండి, ఈ మధ్యలో ఉన్న ఖాళీ శక్తియే ఈ దీన్నే సాక్షిభూతం అనమాట. ఇది ఎంత వెడల్పుగా వెళ్తూ ఉంటే, ఎంత దూరం వెళ్తుంటే మనలో శక్తి అంత తేజోవంతమవుతుంది. మనం మెడిటేషన్ సాధిస్తున్నాము, సాధించాలి, సాధిస్తున్నాము, విజయవంతం అవుతున్నాము అంటే, ఈ మధ్యలో ఉన్న శక్తిని ఎంత చైతన్యవంతం చేస్తున్నాం, ఎంత ఎంత పెంపొందించుకుంటున్నాం అన్న దాని మీద ఆధారపడుతుందనమాట. అదే ఆ తల్లి గూడా చూస్తోంది. ఆ తల్లి గూడా ఇక్కడ మీకు అర్థమవుతుంది క్లియర్‌గా ఏంటంటే, ఆ మధ్యలో ఉన్న ఆ శక్తిని వైపుకే ఆవిడ దృష్టి పడిందనమాట. అంటే అప్పుడు ఆవిడ ఆయనతోటి అనుసంధానమైంది. అంటే ఇప్పుడు మనకిక్కడ ఆవిడ లక్ష్మి అంటే తెలిసినట్టే ఆవిడ సమృద్ధమైన సౌందర్యము, ప్రేమ, కరుణ, ఆప్యాయత, జీవశక్తి ఇవే కాకుండా అంటే మనము చాలామంది లక్ష్మి అంటే ఒక లక్షణమని, ఒక గుణమని, ఒక అత్యంత ఉత్కృష్టమైనది, అత్యంత పెద్ద విషయమైనది అని చెప్తారు. అంటే ఇక్కడ ఎలా చెప్తారంటే, ఇప్పుడు 100 క్రికెట్‌లో 100 కొట్టారంటే ఒక మార్క్. ఆ మార్క్‌ని ఆ హైయెస్ట్ దాన్ని లక్ష్మి అంటారు. ఆ లక్ష్మి ఎక్కడ వెతుకుతోంది? ఆ అత్యంత ప్రశాంతవంతము, జ్ఞానవంతమైన శక్తిని, సృష్టి శక్తిని, సాక్షిభూతమైన శక్తిని వెతుకుతోందనమాట. అటువంటి మరి నారాయణుడు ఎటువంటి వారు? అన్ని జీవులకు ఆశ్రయం ఇచ్చేవారనమాట. ఆయన విశ్వ చైతన్యమే ఆయన. అటువంటి ఆ 2 యొక్క కలయికనే మన యొక్క మన యొక్క సృష్టికి మూలము, మన యొక్క కాస్మిక్ ప్రిన్సిపల్ కూడా అదనమాట. అంటే దీన్ని మనం ఇంకొంచెం లోతుగా చూస్తే మనలోనే ఉన్న ఆ లక్ష్మీనారాయణుల తత్వం అనమాట. అంటే మనము ఇందాకన్నట్టు ఉచ్ఛ్వాస, నిశ్వాసలు, మన ఇన్హలేషన్, ఎక్సలేషన్‌లో ఆ మధ్యలో ఉన్న ఆ గ్యాప్ ఎంత దూరం వెళ్తోందో, ఎంతసేపు మనం ఆగుతున్నామో, అంటే ఊపిరి పీల్చుకోవట్లేదు, వదలట్లేదు. అది ఎంతసేపు పెరుగుతోందో మన యొక్క శక్తి, చైతన్య శక్తి అంత నిశ్చలంగా పెరుగుతోంది. అటువంటి ఏ చైతన్య శక్తే లక్ష్మీనారాయణుల యొక్క కలయిక అనమాట. ఇక్కడ మనం దీనికి మరి సాక్ష్యం ఏంటి? మరి దీనికి ఏదైనా ఒక పరిమాణం ఉండాలి కదా! అంటే దీనికి మనము ఎలా తీసుకోవచ్చంటే ఆహ్, లక్ష్మీ సహస్రనామంలోని కొన్ని నామాలు అలాగే ఇవాళ కొన్ని 10 నామాలు తెలుసుకుందాము. అలాగే విష్ణు సహస్రనామంలోని అనుసంధానం ఎలా అవుతున్నాయో చూద్దాం ఒకసారి. ఆవిడ పేరు ఆవిడ నామము నిత్య నిత్యగత. అంటే ఆవిడ ఎప్పుడూ ట్రావెల్ చేస్తోంది అని దాని మీనింగ్ అనమాట. మరి ఎందుకు ట్రావెల్ చేస్తుంది? దీన్నే ఒక్కొక్కసారి ఏమంటారంటే మన వాళ్ళు అమ్మవారు లక్ష్మీ అమ్మవారు నుంచున్న అమ్మవారి పటాలు తీసుకురావద్దు, విగ్రహాలు తీసుకురావద్దు. ఎందుకంటే ఆవిడ నుంచుంటే ఆవిడ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆవిడ పేరే అది కాబట్టి ఆవిడ వే ట్రావెల్ అయిపోతారు, రావద్దు అన్నట్టుగా కూడా చెప్తారన్నమాట. దీనికి ఎందుకు ట్రావెల్ అవుతారు? ఎందుకు వెళతారు? అంటే దానికి మళ్ళీ వాళ్ళే దానికి ఏం చెప్తారంటే విష్ణుమూర్తిని తీసుకొచ్చి పక్కన పెట్టండి. అప్పుడు ఆవిడ స్థిరంగా ఉంటారు అని అంటారు. ఎందుకు అనంటే విష్ణు నామం యొక్క ఆహ్, నామం అంటే ఏంటి అంటే ఆయన ఎల్లడా ఉన్నాడు. అన్ని చోటలోనూ ఆయనే ఉన్నారు. దానినే మళ్ళీ ప్రహ్లాదుడు కూడా నిరూపించారనమాట. సో, అందుకని ఈ నామాన్ని చూస్తే దీనికి కరెక్ట్‌గా సరిగ్గా సరిపోతుంది విష్ణునామం అనమాట. అంటే శక్తి, చైతన్యము, ఏకత్వము ఉంటుందనమాట. లక్ష్మి అంటే చలనము, నారాయణుడంటే నిశ్చలత్వము. లక్ష్మి అంటే స్రవంతి, నారాయణుడంటే ఆశ్రమం. లక్ష్మి అంటే సృష్టి అంటే నారాయణుడి యొక్క ఆధారం అనమాట. శక్తి లేకుండా ఎలా అయితే చైతన్యం నిలబడదో, చైతన్యం లేకుండా ఎలాగైతే శక్తి ఉండదో, ఈ 2 కలిస్తేనే ధ్యానం. ఈ 2 కలిస్తేనే లక్ష్మీనారాయణులు. ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకోవడమే కాదు. ధ్యానం అంటే ఇంకా మన లోపలికి వెళ్ళి ఆ
ఆ తత్వాలు, ఆ తత్వం యొక్క రహస్యాలు మనం తెలుసుకోవాలి. ఆహ్, మన శ్వాసలో నారాయణి చైతన్యం నింపుకుంటే, మన హృదయంలో లక్ష్మీ ప్రేమ కలగటము ఆశ్చర్యకరమేమి కాదు. ఇది అతి సహజము. ఆహ్, అలాగే మనం నిశ్శబ్దంగా కూర్చొని శ్వాసను గమనిస్తే, ఆ శ్వాసలో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆ లక్ష్మీకాంతితో చూస్తే ఆహ్, సాక్షీభూతుడైన ఆ నారాయణుడు మనకి కనిపిస్తాడు. అంటే ఇదే లక్ష్మీనారాయణులు, ఆదినారాయణుల యొక్క కలయిక అన్నమాట. దీనికి ఇంకొక నామంతోటి మనము మళ్ళీ చూద్దాం. అద్ ఆవిడ పేరు రెండో నామంలో అనంత నిత్య అని గూడా రాసుంటుంది. అంటే ఆవిడేంటంటే అనంత నిత్య అంటే ఎండ్‌లెస్ అని, ఆహ్, ఫరెవర్ ఎండ్‌లెస్ అని కూడా చెప్తారన్నమాట. ఆహ్, ఒక సీమ లేనిది, ఒక గుర్తు, ఒక చోట ఇక్కడితో ఆగాలి అనంటే సమాప్తం లేనిది అని కూడా చెప్తారన్నమాట. దీనికి విష్ణు సహస్రనామంలో రెండో నామమైన మొదటి నామం, యాక్చువల్‌గా మొదటి నామమైన విశ్వం యొక్క ఇది విష్ణుడు కలుస్తుందనమాట. ఎందుకంటే ఆయన యూనివర్సే ఆయనైనప్పుడు ఆవిడకి ఎండ్ ఎక్కడుంది? ఆయనలో కలిసింది కాబట్టి ఆవిడకి ఎండ్ లేదు. అందుకనే ఆవిడ అనంత నిత్య. మరి మూడో నామం కూడా చూద్దాం, దీనికి ఎలా అనుసంధానమవుతుందో. మూడో నామం ఏమైంది అంటే నందిని ఆవిడ పేరు. అంటే మూడో నామం నందిని అంటే ఆహ్, మనము దీన్ని ఎలా చెప్తారంటే ఆవిడ అత్యంతం అందరికీ సంతోషాన్నిచ్చేది నందిని అనమాట. ఆ నామానికి ఆరో నామమైన భూతభృత్ అనే నామం విష్ణు సహస్రనామంలో ఆ నామంతో సరిపోతుంది. అంటే భూతభృత్ అంటే ఆయా అందరినీ జాగ్రత్తగా, ప్రేమగా చూసుకునేవారు విష్ణుమూర్తి. అంటే అంత ప్రేమగా ఆయన చూసుకుంటున్నారు గాబట్టి, వాళ్ళందరినీ సంతోషాన్నిచ్చేది ఆ లక్ష్మీదేవి అన్నమాట. ఆహ్, హ్మ్, దానికి ఇంకొక నామం అంటే ఆయన అందరినీ అంత చూసుకుంటున్నారు గాబట్టి, దానికి ఈ సరిపోడుగా తనకి హెల్ప్‌ఫుల్‌గా ఉన్నదానికి అందరిని సంతోషంగా నందిని అంటున్నాం. అలాగే ఆవిడ జనరంజని కూడా అందరినీ కూడా సంతోషపరుస్తుంది. సంతోషంగా ఉంచుతుంది, సంతోషపరుస్తుంది అన్నమాట. ఎందుకు మళ్ళీ సంతోషపరుస్తుంది? ఎందుకంటే భగవంతుడే భూతకృత్, ఆయన కూడా భూతకృత్. ఎందుకంటే ఆయన ఈ సృష్టిని క్రియేట్ చేశారన్నమాట. ఈ సృష్టిని క్రియేట్ చేశారు కాబట్టి ఆయన ఆవిడ సంతోషపెడుతుంది. అందరూ కూడా ఆవిడంటే ఆవిడని చూస్తే సంతోషిస్తారు. మళ్ళీ, మళ్ళీ ఇంకొకటి చూద్దాం. మనము అంతర్ముఖ దర్శనం ఎలా చేయగలము? మనలో ఉన్న సముద్ర మదనం ఎలా చేయగలమో గూడా చూద్దాం. ఆ తర్వాత మళ్ళీ మిగతా కొన్ని నామాల యొక్క సారాంశం తెలుసుకుందాం. ఒక్క నిమిషం అండి. ఓకే. అ మనలో ఒక క్షీరసాగరం ఉంది. అంటే మనలో ఒక ఆలోచనలని, భావాలని, ఆశలని, భయాలని, రకరకాల అలలు, అలజడులు ఇవన్నీ ఉంటూ ఉంటాయన్నమాట. ధ్యానం అంటే సముద్రాన్ని ప్రశాంతంగా చేయడం. అంటే ఆ సముద్రం నిశ్చలంగా ఉన్నప్పుడే మనము ఆ సముద్రం మీద పడవలు వెళ్తాయి. రకరకాలెళ్తాయి. అది అలజడిగా ఉందనుకోండి, అలలుగా ఉందనుకోండి, అది వెళ్ళదు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా! శ్రీ మహావిష్ణువు నిశ్చలంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు అని. అటువంటి నిశ్చలంగా, ప్రశాంతంగా ఉన్నప్పుడు మన మనస్సులో ఆ లక్ష్మీదేవి పుట్టుకొస్తుందన్నమాట. అక్కడ ఆ నారాయణుడి దగ్గర విశ్రాంతిగా తీసుకుంటుందావిడ. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే, మనలో ఉన్న ఆలోచనలు, భయాలు, భావాలు అన్నీ కూడా ఆ అలలుని ప్రశాంతంగా చేయగలగాలి. అంటే దాన్నే క్షీరసాగరం అని గూడా అంటారు. ఇప్పుడు మరి ఇంత ప్రశాంతంగా ఉండాలంటే, మనం అంటే ఆ ఉచ్ఛ్వాస, నిశ్వాసలో ఉన్న ఆ గ్యాప్‌ని ఏదైతే ఉందో అది పెంచుకుంటూ ఉండాలి. అది ఒక్కసారిగా అవ్వదు. ఎప్పుడు ఏ విషయం అయినా కూడా ఒక్కసారిగా అవ్వదు. మరి ఒక్కసారిగా అవ్వకపోతే ఒక నెల రోజులకి అవుతుందా అండి? సంవత్సరం అవుతుందా అండి? లైఫ్ టైమ్ సరిపోతుందా? ఎంత అవుతుంది అనంటే, దీనికి కూడా ఒక దీనికిని కూడా ఆ లక్ష్మీనారాయణులే చెప్తారనమాట.
అంటే ఆవిడ యశస్సు, కీర్తి ఇస్తూ ఉంటే, ఆయన స్థిరంగా ఉంటారు. అంటే ఇప్పుడు ఏదైనా విషయం ఎవరైనా ఏదైనా ఎవరికైనా మళ్ళీ అది ఇంకో సంఘటన ప్రకారంగా ఎవరైనా ఇద్దరు వాదులాడుకుంటున్నారు, కీచులాడుకుంటున్నారంటే, వాళ్ళిద్దరూ వాదులాడుకున్నంత సేపు అంటే అది నిశ్చలంగా లేనంత సేపు ఆ సమస్య అనేది తీరదు. అది ఎటువంటిదది ఇద్దరిలో ఓహ్, కనీసం ఒక్కళ్ళకి మనశ్శాంతి ఉంటే, ఆ ఒక్కళ్ళన్నా ఈ ఈ వీళ్ళతో కలవకుండా ఆ ఒక్కళ్ళకన్నా నిశ్చలంగా తన యొక్క తన తన బాధలు, తన యొక్క కష్టాలు తీర్చుకునేందుకు అవకాశం వస్తుంది. ఇద్దరు గొడవ పడుతున్నా, ఇద్దరు వాదించుకుంటున్నా, ఇద్దరి వల్ల ఏ విషయమైనా జరుగుతుంటే, అది ఆ నిశ్చలత్వము ఉండదు. ఆ నిశ్చలత్వం లేనంత సేపు ఆ లక్ష్మీనారాయణుల యొక్క తత్వము, వాళ్ళ యొక్క శక్తి మనలో హృదయంలో ఉద్భవించదు. సో, వ్ అందులో ఒక్కళ్ళు గనక శాంతిగా అయ్యారనుకోండి, రెండో వాళ్ళకి కూడా టైం దొరుకుతుంది ఆలోచించడానికి. సో, ఈ యొక్క లక్ష్మీనారాయణుల యొక్క ఎక్కడైతే ఆ తల్లి పుట్టిందో, అంత చిన్న విషయంలో ఇంత నిగూఢమైన రహస్యం గూడా ఉంది. ఇదే ఆహ్, ఇదే ఇది మనలోని మలినాల్ని తొలగిస్తుంది. మనలో ఉన్న ఆత్మరత్నాన్ని అంటే లక్ష్మీనారాయణుల యొక్క రత్నాన్ని, తత్వాన్ని బయటికి తీస్తుందనమాట. ఇప్పుడు ఒక చిన్న ప్రక్రియ చేద్దాం. లేదా చిన్న మెడిటేషన్ చేద్దాం. ఎక్కువ సేపు అక్కర్లేదు. ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు చేద్దాం. మీరు మెల్లగా కళ్ళు మూసుకోండి. ఒక లోతైన శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా వదలండి. మనస్సులో ఉన్న హృదయంలో కొట్టుకుంటున్న ఆహ్, మీ హృదయం మీద ధ్యాస నిలపండి. ఆ హృదయాన్ని దగ్గర ఉన్న ధ్యానం మీద నిలిపితే మీకొక చక్కటి సువర్ణవంతమైన కాంతి కనిపిస్తుంది. అందులో అత్యంత బ్యూటిఫుల్‌గా ఉన్న ఒక పద్మం కూడా వికసిస్తుంది. ఆ శ్రీ మహాలక్ష్మి కూర్చుందని భావిద్దాం. పక్కనే నీలవర్ణ నారాయణుడు ఆదిశేషుని మీద విశ్రాంతిగా కూర్చున్నారని ధ్యానిద్దాం. ఈ ఇద్దరి కాంతులలో ఆ బంగారపు కాంతి, నీలమణి కాంతి, తెల్లటి కాంతిలో ఆ లక్ష్మీనారాయణుల తత్వం తెలుస్తుంది. ఇది చేస్తే ఇలాగ ధ్యానం చేస్తే ఆ లక్ష్మీనారాయణుల యోగం పడుతుంది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ ఎలా సమన్వయం అయ్యారు వాళ్ళ నామాల్లో ఒకటి చూద్దాం ఇంకొంచెం. ఆవిడ నిత్య ప్రకాశిని. అంటే ఎప్పుడు చూసినా కూడా ఆవిడ చక్కగా ప్రకాశిస్తూనే ఉంటుంది. మరి అంత నిత్య ప్రకాశినికి ఎందుకని ప్రకాశిస్తూ ఉంటుంది? ఎందుకంటే ఆయన భూతాత్మ కాబట్టి. అంటే ప్రతి ఒక్క జీవిలో ఆహ్, వికసించే ఆ సోల్, ఆ ఆత్మయనే ఆహ్, ఆయన కాబట్టి, విష్ణుమూర్తి కాబట్టి. ఆయన భూతాత్మ కాబట్టి ఆవిడ నిత్య ప్రకాశిని. ఈ రెండిటికి ఎలా అంటే ఆత్మ ఎప్పుడు ఓహ్! అంటారు కదా! ఆత్మని భగవద్గీతలో చెప్తారు కదా! దేని ద్వారాను ఆహ్, ఆహ్, హ్మ్. దేని ద్వారాను కూడా అది ఆహ్, ఆహ్, అది స్థిరంగా ఉన్నది. ఎలా దేని ద్వారా కూడా అది చెక్కు చెదరనిది ఆత్మ అంటారు కాబట్టి, ఆ ఆత్మ అది నిత్యంగా ప్రకాశిస్తుంది కాబట్టి, ఆ నిత్య ప్రకాశినికి, ఆ భూతాత్మకి సరిగ్గా సరిపోయిందనమాట. మళ్ళీ ఇప్పుడు ఆహ్, ఇంకొక నామం కూడా చూద్దాం. ఆవిడ స్వప్రకాశ స్వరూపిణి. అంటే ఆవిడ ప్రకాశము ఏదో తెచ్చిపెట్టింది కాదు. అది న్యాచురల్‌గా ఉందనమాట. ఒక కొంతమంది అంటారు కదండీ! "మీరేంటండి ఇంత న్యాచురల్‌గా ఉన్నారు. ఏం మేకప్ వేసుకోకుండా." లేదు "అబ్బా! ఈ పువ్వు ఎంత బావుంది. ఎంత చక్కగా ఉంది" అనంటే ఎందుకు అంత న్యాచురల్‌గా ఉంది అనంటే
ఆయన భూత భావనుడు. ఎందుకంటే ప్రతి ఒక్క జీవిని, ప్రతి ఒక్క ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవిని ఆయనే పోషిస్తూ ఉంటాడు. ఆయన భూత భావనుడు కాబట్టి ఆవిడ స్వప్రకాశ స్వరూపిణి. మనం ఇప్పుడు నేను చెప్పే ఈ నామాలన్నీ కూడా విష్ణు స్వ విష్ణు సహస్రనామంలోవి, లక్ష్మీ సహస్రనామంలోవి అనువదిస్తున్నానన్నమాట. ఆహ్, నెక్స్ట్ వచ్చే నామము మహాలక్ష్మి నామం అన్నమాట. ఆవిడ పేరే మహాలక్ష్మి. అంటే ఉన్న ఆ లక్ష్మిలో కూడా అత్యంత గొప్ప లక్ష్మి అన్నమాట. అంటే ఎందుకని అలా దానికి మరి విష్ణు సహస్రనామంలో నామానికి ఏది సరిగ్గా జోడుతుందంటే ఆయన పేరు భవుడు. ఆయన భవ. అంటే ప్రతీదీ ఆయన వల్లనే జరుగుతుంది కాబట్టి, ఆయన భవుడు కాబట్టి, ఆవిడ మహాలక్ష్మి అన్నమాట. ప్రతి ఒక్క కార్యక్రమమైన, ప్రతి ఒక్క ఏది జరగాలన్నా సృష్టిలో ఆయన యొక్క భావన వల్లనే, ఆయన యొక్క నామం వల్లనే, ఆయన యొక్క భవ అనే నామం వల్లనే జరుగుతుంది కాబట్టి, ఆవిడ శ్రీ మహాలక్ష్మి ఆవిడ. ఆవిడ నామం పేరు మహాలక్ష్మి. మరి 3 నామాలు మళ్ళీ ఇంకోసారి చూద్దాం. ధ్యానంలో ఉన్నప్పుడు మనకి నారాయణ శక్తి జాగృతం చేస్తుంది. మనలో ఆహ్, ఎప్పుడైతే నారాయణ శక్తి జాగృతమవుతుందో, అప్పుడు శ్రీ మహాలక్ష్మి ఏం చేస్తుందంటే, ఆ శక్తిని శుద్ధి చేస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా! ఆవిడ తెల్లటి శుభ్ర వస్త్రాలతోటొచ్చారన్నమాట. అంటే మన మనకెప్పుడైతే మనము ధ్యానం చేయటం మొదలు పెడతామో, మన ధ్యాన శక్తి పెరగడం మొదలుపెడుతుందో, అంటే మనం సాక్షీభూతంగా ఉండటం నేర్చుకుంటున్నామో, అప్పుడు చూడండి ఆ లక్ష్మీ శక్తి ఏం చేస్తుందంటే పవిత్రం చేస్తుందన్నమాట. శుద్ధి చేస్తుంది. మనలో ఉన్న అంటే మొదటిసారేమో ఫర్ ఎగ్జాంపుల్ మొదటిసారి ఎవరైనా ఏదైనా అన్నప్పుడు కోపం చేయడానికి వెంటనే ఒక్క నిమిషమే పట్టొచ్చు. రెండోసారి అమ్మో! మనం లక్ష్మీనారాయణల యొక్క ధ్యానం చేస్తున్నాము. ఆ మెడిటేషన్‌లో అది కూడా చేస్తున్నాము. అది చేస్తున్నాము. ఆ తత్వం గూడా మనలోకి రావాలి. మనకా నిశ్చలత్వం రావాలి అని చేయటం మొదలుపెడితే, అది నెమ్మదిగా ఆ రెస్పాండింగ్ నేచరు స్లోగా తగ్గటం మొదలయ్యి, మనలో విచక్షణ పెరిగి అసలు ఆ సమయంలో మనం ఎలా మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో మనకి పూర్తిగా తెలుస్తుంది. మౌనము అనేటప్పుడు మనని మౌనంగా ఉండండి, మౌన వ్రతం చేయండి అంటే, మౌన వ్రతం చేయడం అంటే జస్ట్ మౌనంగా ఉండడం అని కాదు. అక్కడ సాక్షిభూత తత్వాన్ని మనలో అలవడించుకోవాలి. అది మనలో విట్నెస్ చే విష్ విట్నె విట్నెసింగ్ స్ట్రాటజీని ఇంకా పెంచుకోవాలననమాట. దానివల్ల ఏమవుతుందంటే, ఇక్కడ మనకి సేమ్ మళ్ళీ లక్ష్మీనారాయణ తత్వాన్ని మనం పొంది మరింత శక్తివంతం అవుతామనమాట. అప్పుడు ప్రశాంతతొస్తుంది. ఒక ప్రకాశం పుట్టుకొస్తుంది. ఎప్పుడైతే ప్రశాంతత కలుగుతుందో ప్రకాశం పుట్టుకొస్తుంది. అది దేవతా రూపమనే కాదు. అది దివ్య చైతన్య రూపం కూడా అనమాట. మన చు మన ఇది ఇంకొకటేంటంటే, మనం అనుకున్నాం కదా! ఆవిడ న్యాచురల్‌గా ఉంటుంది. న్యాచురల్‌గా మనం అనుకున్నాం కదా! ఆవిడ ప్రేమ కూడా అత్యంత న్యాచురల్‌గా మన మన హృదయంలో పొంగుతుందనమాట. చాలామంది అంటారు, ఈ అన్‌కండిషనల్ లవ్ అనంటారు. ఈ అన్‌కండిషనల్ లవ్ అనంటే ఎలాగ తెలుస్తుంది? మనం ఎలా చెప్పగలము అనంటే, ఆవిడ స్వప్రకాశ స్వరూపిణి. ఆహ్, అందుకని ఆ ప్రేమ తత్వం కూడా అత్యంత న్యాచురల్‌గా ఉంటుంది. అది మన వాళ్ళు, వేరే వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు, వేరే వాళ్ళు అని కాకుండా, ఒక చెట్టు మీద, దేని మీద కూడా లేకుండా ఇదుంటుందన్నమాట. దీనికొకటి చెప్తాను. అసలు ఈ ఈ 2 భాగాలుగా ఉంటాయి. అంటే 2 ఒక లెఫ్ట్ అని, రైట్ అని ఇలా ఇడా, పింగళ అని ఈ లక్ష్మీనారాయణలని ఎలా వచ్చింది? అసలు దీనికి గురించి అంటే నా యొక్క స్వయంగా ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. ఆల్‌మోస్ట్ ఒక 7, 8 ఇయర్స్ క్రితము నేను జిమ్‌లో జాయిన్ అయ్యాననమాట. జాయిన్ అయితే వాళ్ళు జిమ్ చేస్తున్నాను. పెద్దేం వెయిట్ తగ్గట్లేదనమాట. వాళ్ళన్నారు, "మీరు బాడీ స్కాన్ చేస్తానండి. చేస్తే గనక మీకసలు మీరు ఏ మజిల్‌లో మీరు తగ్గాలో చెప్తానని" చెప్పి బాడీ స్కాన్ చేసింది. ఆవిడ చేసి
అన్నారు, "మీకు లెఫ్ట్ సైడ్ మీది ఎక్కువుందండి మీ వెయిట్ రైట్ సైడ్ కంటే. సో, మీరు లెఫ్ట్ సైడ్ జేయాలి." నాకు ఆశ్చర్యమేసింది. ఇదేంటి ఇదేదో తేడాగా ఉంది. నా లెఫ్ట్ సైడ్ నేను చూసుకుంటూ ఉంటాను. రోజు నేను నేను నా నేను రోజు నేను అద్దంలో చూసుకుంటాను. నా లెఫ్ట్ సైడ్ ఎలా పెద్దగా ఉంటుంది నా రైట్ సైడ్ కంటే. ఇదేదో కరెక్ట్ గాదు. ఇదేదో జిమ్‌లో కరెక్ట్‌గా చెప్పట్లేదు. ఈవిడేదో కరెక్ట్‌గా చెప్పట్లేదు అని ఆవిడతోటి కన్సల్టింగ్ చేయడమే మానేసాననమాట. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక 5 ఏళ్ల తర్వాత ఒకసారి మళ్ళీ 5 ఏళ్ల క్రిందటనమాట. మళ్ళీ నేను బ్లడ్ డొనేట్ చేయడానికి ఎళ్ళాననమాట. చేస్తే నా దానికి మినిమమ్ 13 ఉండాలనమాట. సో, నేను చేస్తుంటే 13 పాయింట్స్ ఉండాలి. సో, 11 పాయింట్స్ చూస్తే ఐరన్ లెవెల్స్ అనమాట. 11 పాయింట్స్ ఒక చేతికి నాకు గుర్తులేదు ఏ చెయ్యో కానీ ఒక చెయ్యి చూస్తే అది 11 పాయింట్స్ ఉంది. "అరె! నువ్వు క్వాలిఫై గాదు. 11 పాయింట్స్ ఉంటే ఐరన్ లెవెల్స్‌కి నేను తీసుకోను" అన్నాడు. అంటే మళ్ళీ తనే మళ్ళీ అంది, "ఉండండి లెఫ్ట్ సైడ్ గూడా చూస్తానని" చెప్పి చూస్తే అక్కడ దాంట్లో 13 ఉంది. ఓహ్! ఓకే. అయితే సరే తీసుకుంటాను. మీరు తీసుకోడానికి క్వాలిఫై అవుతారని. నాకు అసల అర్థం గాలేదు. ఒక చెయ్యిలో ఐరన్ లెవెల్స్ 2 పాయింట్లు ఎట్లా తక్కువుంటాయి రెండో చెయ్యి కంటే అని చెప్పి ఆహ్, దీని మీద నేను చాలా రీసెర్చ్ చేయటం మొదలుపెట్టాను. అప్పుడే అర్ధనారీశ్వర తత్వము, ఆహ్, ఈ ఇడ, పింగళ ఇవన్నీ కూడా ఉన్నాయన్న సంగతి అర్థమైందనమాట. అది ఎంత లోతుగా కనిపిస్తోందంటే, మనము లక్ష్మీనారాయణ తత్వంలో గూడా అది కనిపిస్తోందనమాట. ఎక్కడ అంటే సృష్టి అనేది ఆహ్, 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 నారాయణుడు చెప్తాడు కదా! "నేను ఎక్కడో లేను నీ హృదయంలోనే ఉన్నాను. నువ్వు అది వదిలేసి అన్నీ వెతుకుతున్నావు" అని అంటున్నారు కదా! బట్టి మనకి అప్పుడే మనకి మనం ఎంత లోతుగా మనలో మనమే వెళ్తే, అరే! ఆ లక్ష్మీనారాయణుడు అక్కడెక్కడో వైకుంఠంలో లేరే, మనలోనే ఉన్నారే అన్న సంగతి మనకి దీనితోటి ఈ పురాణ గాథలు వింటున్న కొద్దీ మనకి ఇంకా తెలుస్తూ ఉంటుందనమాట. ఇది నేను మిమ్మల్ని దారి పట్టించాలని కాదు. ఇది నా తెలిసిన ఎక్స్‌పీరియన్స్ ఇందులో జత చేద్దామని అనుకున్నాననమాట. ఆహ్, జీవనలో మన జీవనంలో గూడా మనం ఈ తత్వాన్ని మనం చేసుకోవచ్చనమాట. ఇది మన దైనంద జీవితంలో గూడా ఇది చాలా అవసరం అన్నమాట. మనము దన్ మనం ఇదివరకు అనుకుంటున్నప్పుడు ధనాన్ని సంపాదిస్తున్నప్పుడే మనం అనుకున్నాం మనము ధర్మబద్ధంగా ఉపయోగించడం వల్ల, ధర్మబద్ధంగా సంపాదించడం వల్ల మనకి మంచి జరుగుతుంది అని అనుకున్నాం. అంటే ఏంటి దీన్ని ధర్మబద్ధంగా సంపాదించడం అంటే ఏంటి? అది నారాయణుడి యొక్క తత్వం. అదే కనుక ధనాన్ని ఆహ్, సూచిస్తున్నదేంటి లక్ష్మీ శక్తి అన్నమాట. మనకి ఈ రెండిటిని కూడా ఇవి ప్రేమతో మనం సంపాదించింది డబ్బు ప్రేమతో సంపాదించి, ప్రేమతో ఖర్చు పెట్టుకుంటే దీని యొక్క ఆహ్, దీని యొక్క శక్తి అపారం. దీని యొక్క శక్తి అపారము. దీంట్లో కోపం గాని, ద్వేషం గాని అటువంటి లన్నీ మనం గనక తీసేయగలిగితే అది నారాయణుడితో మరింత చైతన్యవంతమై లక్ష్మీ శక్తి ఆహ్, హ్మ్, మరింత ప్రకాశవంతమయ్యి ప్రతి క్షణము మన జీవితం సమతుల్యమవుతుంది. మన హృదయాన్ని శ్రీ మహాలక్ష్మి యొక్క ఆలయం కింద భావిస్తే, మనస్సుని ఆ నారాయణుడి యొక్క విశ్రాంతి స్థలం కింద మనము అనువదించొచ్చు. ధ్యానం అంటే హ్మ్, ఒక ఆలయం కింద ధ్యానం అనేది ఒక ఆలయం కింద పెడితే, ఆ ధ్యానంలో ఉన్న దీపమే మన ధ్యానం. మన దేహాన్ని ఒక ఆలయం కింద పెడితే, ఆ ధ్యానం అనేది ఒక దీపం కింద. అంటే దేవాలయంలో ఉన్న దీపమే మనం చేసే ఈ ఈ ధ్యానం అన్నమాట. ఈ మన అది చేయగా మన లోపలున్న పద్మం వికసిస్తుందనమాట. ఆ పద్మం మీద ఉండేదే ఆ లక్ష్మీనారాయణులు. ఇక్కడ కేవలము ఒక భక్తుడు కాదు, ఒక ధ్యానం చేస్తున్న ధ్యాన చ కాదు. ఇక్కడ ఎవ్వరూ కాదు. ఇక్కడ ఒక శక్తి, ఒక చైతన్యము, ఒక దివ్య శక్తి అదొక్కటే కనిపిస్తుందన్నమాట. సో, ఇది మన యొక్క నారాయణుల యొక్క శక్తి. దీన్ని మళ్ళీ నామాలతో ఎలా జతపరచుకోవచ్చో కూడా చూద్దాం. ఆవిడ ఎనిమిదో నామము మహాకాళి.
అంటే ఆ మహాకాళి అంటే ఆల్మోస్ట్ మనం రామకృష్ణ పరమహంస దగ్గర మనం చూస్తూ ఉంటాం. ఆయన పిక్చర్స్‌లో మహాకాళి ఒక నల్లటి రంగులో కనిపిస్తూ ఉంటుంది. అంటే అసలు యాక్చువల్‌గా ఆవిడ కాళి అంటే టైమ్ అని గూడా అంటారు. సో, ఆవిడ ఆ నామంతోటున్నారన్నమాట. ఆవిడ మహాకాళి. ఇది ఇది లక్ష్మీ సహస్రనామంలో వచ్చిన 8వ నామం పేరన్నమాట. దీనిని మనం ఎలాగా అనువదించుకోవచ్చంటే, విష్ణు సహస్రనామంలో 4 నామమైన భూత భవ్య భవత్ ప్రభూ ఆయన అంటే ఆయన పా గతానికి, ఫ్యూచర్‌కి, ప్రెజెంట్‌కి ఆయననే ప్రభువు, ఆయననే సర్వము అన్నట్టనమాట. అంటే ఆవిడని టైం కింద చూపిస్తే ఆయన ప్రతి క్షణము ఆయనే అన్నట్టు. పాస్ట్ అయినా, ప్రెజెంట్ అయినా, ఫ్యూచర్ అయినా ఆయనే అని. సో, మహాకాళి అనే 8వ నామానికి లక్ష్మీ సహస్రనామంలో, విష్ణు సహస్రనామంలో ఉన్న 4 నామమైన భూత భవ్య భవత్ ప్రభు అనుసంధానం అవుతోందనమాట. 9వ నామము ఆవిడ పేరు మహాకన్య. మరి దీనికి అనుసంధానమైన నామం విష్ణు సహస్రనామంలో 10వ నామం. అదే పూతాత్మ. అంటే ఆయన దేనికి ఆహ్, దేనికి అటాచ్ అవ్వరనమాట. ప్రతి దాంట్లోనూ ఆయనకొక డిటాచ్‌మెంట్ ఉందనమాట. ఆయనకొక మంచి ఆయన పూతాత్మ అంటే ఒక క్లీన్ క్యారెక్టర్ అని కూడా చెప్తారు. ఒక దేనికి అటాచ్ అవ్వకుండా డిటాచ్డ్‌గా ఉండే ఆయన, ఆయన క్లీన్ క్యారెక్టర్ ఉన్న ఆయనదే నామము పూతాత్మ. దీనిని లక్ష్మీ సహస్రనామంలో 9వ నామమైన మహాకన్య కింద అనుసంధానం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక నామం గూడా చెప్పుకుందాము. అది సరస్వతి. ఆ 10వ నామం సరస్వతి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా! ఆవిడ తెల్లటి శుభ్ర వస్త్రాలు, తెల్లటి వస్త్రాల్లో ఉన్నారు అని చెప్పి. మనము మన మనకి సరస్వతీదేవి యొక్క తెల్లటి వస్త్రాలు గుర్తుకొస్తాయి ఇక్కడ. సో, ఆవిడ దానిని ఎలా చూపిస్తున్నారంటే ఇక్కడ ఆవిడ క్వీన్ ఆఫ్ నాలెడ్జ్. అంటే ఇందాక మనం అనుకున్నాం కదా! ఆవిడ మహాలక్ష్మి ఉద్భవించినప్పుడు ఆవిడ చూసిందేంటి? ఆయన కళ్ళల్లో జ్ఞానాన్ని చూసింది. ఇక్కడ ఆవిడ ఆవిడ ఎందుకంటే ఆవిడ కూడా ఒక జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే మనం కూడా జ్ఞానవంతం ఉండాలి కదా! మనకి కూడా ఒక కొంత జ్ఞానం ఉంటే, ఓహ్! వీళ్ళకి జ్ఞానం ఉంది అని అన్న సంగతి తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏం చూపిస్తున్నారంటే ఆయన ఆయన ఒక్కడే జ్ఞానవంతుడు కారు. ఆవిడ కూడా జ్ఞానవంతురాలే అని చూపిస్తున్నారన్నమాట. దీనికి దీనికి మూడో నామమైన ఆహ్, విశ్వకర్త అని కూడా చెప్పొచ్చు. ఆ! సారీ. మూడో నామమైన వషట్కార అనే నామాన్ని అనుసంధానం చేయొచ్చు. అంటే సరస్వతి నామానికి వషట్కార అనే నామం అనమాట. అంటే ప్రతి యజ్ఞంలో చేసే హవిస్సు ప్రతిదో చేసే హవిస్సుని స్వీకరించిందెవరు? అత్యంత ఆహ్, సంకృష్టమైన శ్రీ మహావిష్ణువు అనమాట. అంటే యజ్ఞానికి కావాల్సిందేంటి? ఒక నాలెడ్జ్. ఆ నాలెడ్జ్‌కి ఇవ్వగలిగిన శక్తి ఎవరికుంది? ఆ సరస్వతి మాతకుంది. సో, ఇలాగా విష్ణు సహస్రనామంలో ఉన్న నామాలు, లక్ష్మీ సహస్రనామంలో కూడా ఉన్న నామాలు 2 విడివిడిగా కాదు. దే ఆర్ సేమ్. ఒకటే తత్వాన్ని విడిగా చూస్తోంది. అంటే మనం లక్ష్మీ చూసినప్పుడు మనం విష్ణు చదవాలి. చదవకపోతే సంపూర్ణ అవ్వదు. లేదా విష్ణు చదువుతూ ఉంటే లక్ష్మి సంపూర్ణ అవ్వదు అని ఎందుకు అనవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆవిడే ఆయన, ఆయనే ఆవిడ అనమాట. ఈ 2 మీరు చూస్తూ ఉంటే ఇప్పుడు మన ఈ నామాలు ఇవి ఎవ్వరు సృష్టించినవి కావివి. ఎప్పటినుంచో వస్తున్నవివి. మన గ్రంథాల్లో ఎప్పుడూ ఉన్నవి అన్నమాట. ఈ 2 కూడా విడివిడి కాదు అని కంప్లీట్‌గా ఇక్కడ క్లియర్‌గా క్లారిఫై అవుతోంది. మనము లక్ష్మీనారాయణుల యొక్క ధ్యానం చేస్తే ఏమవుతుంది అనంటే, మన హృదయము ప్రేమతో నిండుతుంది. ఇందాక మనం అనుకున్నాం కదా! ప్రేమతత్వం ఆవిడే అని చెప్పి. మన ఆలోచనలు కూడా స్పష్టమవుతాయి. ఇది మనం అంటారు గదా! మనము మెడిటేషన్ చేస్తే క్లారిటీ వస్తుందండి అని ఎందుకంటారు? మనకి నిద్ర పడుతుంది. క్లారిటీ వస్తుందంటే ఈ ఈ వీటి వల్లనే అన్నమాట. ఆ లక్ష్మీ తత్వము, ఆ నారాయణ తత్వము మరింత జాగృతం అవుతుందని.
మన జీవితము సమతుల్యముగా మారుతుంది. అంటే ఒక ఒక మెటీరియలిస్టిక్ వరల్డ్ అను, స్పిరిచ్యువల్ వరల్డ్ అను ఇలా రకరకాలుగా విడివిడిగా మనము ముక్కలు చెక్కలు చేయకుండా అన్నీ ఒకటే మనలోనే ఉన్నాయి. మనకే అన్నీ కావాలి అని ఎలా అయితే చెప్తామో ఇలాగే అన్నమాట. అంటే ఇప్పుడు మొన్న అంటే ఎవరో ఎగ్జాంపుల్ ఉంది కదండీ! మనము కూరల వాడి దగ్గరికెళ్ళి నేను డబ్బులివ్వనండి. ప్రేమొక్కటే ఇస్తానంటే, వాడు కూరల వాడు మనకు డబ్బులు ఊరుకోడు. అలా అని జెప్పి నేను ప్రేమొక్కటే డబ్బులిస్తాను. మన ఇంట్లో మన చుట్టుపక్కల వాళ్ళు ప్రేమతో ఉన్నామనుకోండి, అది 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 ఎంత బావుంటుంది. అలాగే హ్మ్. ప్రేమ ఆహ్, ఒక్క నిమిషం. ఆ! అలాగే లక్ష్మీనారాయణుల యొక్క మన తత్వాన్ని మనలో నింపుకుంటే మన జీవితంలో చాలా సమతుల్యంగా ఉంటుందన్నమాట. భయము, ఆందోళనలు, అసూయ వాటంతట అవే పోతాయి. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నాం గదా! ఉచ్ఛ్వాస, నిశ్వాస నుంచి మధ్యలో ఉన్న ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో, ఆ పొర ఏదైతే ఉంటుందో అది పెరుగుతూ ఉంటుందనమాట. దానివల్ల మనకే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళు గూడా ఎంత ఎంత పీస్‌ఫుల్‌గా ఉన్నారండి అని అంటడానికి కారణం అదే అనమాట. ఓ ఓకే అండి. ఓకే. ఎవరో నాకు వాట్సాప్ చేస్తున్నారు. ఒక్క నిమిషం అండి. సారీ. అదేనండి. సో, అందుకని లక్ష్మీనారాయణులనేవారు బయట ఉన్నారని కానీ, అక్కడెక్కడో ఉన్నారని కాకుండా, మనలోనే ఉన్నారన్న ఆహ్, ఆలోచనతోటి దాన్ని సమన్వయం చేద్దాము. ఇంకొక్క ఉపమానం గూడా చెప్పుకుందాము. నారాయణుడు ఎక్కడ పుట్టారంటే సూర్యవంశంలో, రాముడు ఎక్కడ పుట్టారంటే సూర్యవంశంలో పుట్టారు అని అంటారు కదా! సో, సూర్యుడితో సూర్యనారాయణమూర్తి అని అంటారు. అంటే సూర్యుడి తోటి సంబంధాన్ని కలిపారన్నమాట. అలాగే లక్ష్మీదేవి ఎక్కడ పుట్టినప్పుడు ఆవిడ చంద్రుడికి చంద్ర సహోదరి. అలా చంద్రుడితో కలిసి ఉద్భవించింది అని అంటారు. అంటే నారాయణుడు సూర్యుడి వంటి వారు, లక్ష్మి చంద్రుడిలాగా. అంటే ఒకరు కాంతి ఇస్తే మరొకరు శాంతినిస్తారన్నమాట. సూర్యుడు లేకపోతే జీవం లేదు. అలాగే చంద్రుడు లేకపోతే ప్రశాంతత లేదు. అలాగే లక్ష్మీ అమ్మవారు లేకపోతే జీవ జీవితానికి ఒక ఆనందమే లేదు. మరి నారాయణుడు లేకపోతే దిశే లేదు. కాబట్టి మనం ధ్యానం చేసేటప్పుడు ఈ ఇద్దరినికి నమస్కరించి, వారికి ఆత్మ సమర్పణ చేసి, ఆ ఇద్దరిని సమతుల్యంగా మనము ప్రార్థన చేద్దాం. ఇంతటితో ఈ ఈ క్లాసు మనం ముగిద్దాము. ఏమైనా క్వెషన్స్ ఉంటే చేతులెత్తండి. ఒక్కొక్కళ్ళని మ్యూట్ చేస్తాను. ఏమైనా ఉన్నాయా అండి? ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ ఉంటే చెప్పండి. చేతులెత్తండి. నేను రికార్డింగ్ స్టాప్ చేస్తాను. సో, గతంలో మనం ఏమనుకున్నామంటే ఇప్పుడు ఆహ్, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి. గతంలో మనం ఏం చెప్పుకున్నామంటే, లెఫ్ట్ సైడ్ అంతా మనకు గతము, పాస్ట్ అని చెప్పుకున్నాం. రైట్ సైడ్ అంతా మనము ఫ్యూచర్‌లో మనము చేసే సృష్టి. మనం ఒక క్రియేటివ్ అనమాట. అంటే మీరు కొత్తగా ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒక మట్టి ముద్దని తెచ్చి వినాయకుడిని చేయమన్నారనుకోండి. మనం ఎప్పుడు వినాయకుడిని చూడకపోతే ఎలా చేస్తాం? ఏదో మనకు తోచినట్టుగా చేస్తాం. కానీ అదే గనక గతంలో మనం చూసాము, ఇలా వినాయకుడు ఇలా ఉంటారు అని దాన్ని ఊహించుకొని మనం చేసామనుకోండి,
అప్పుడు ఒక మట్టి ముందని మనం క్రియేట్ చేస్తున్నాం. అంటే అక్కడ నారాయణుడి యొక్క తత్వాన్ని తీసుకొస్తున్నాం. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం? లక్ష్మి దగ్గర నుంచి తీసుకొస్తున్నాం. ఆ లక్ష్మి ఎక్కడుంది? లెఫ్ట్ సైడ్ ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్‌లో ఉన్న లక్ష్మీదేవిని తీసుకొచ్చి, నారాయణతో తీసుకొచ్చి, మనలో ఉన్న శక్తిని కలిపి, అదే మన మధ్యలో అక్కడే మన వినాయకుడు అనేది మనలో ఉన్న శక్తి. ఆ రెండిటిని కలిపి చేస్తున్నదే ఇదే అన్నమాట. ఇడ, పింగళ మన మన శక్తి ఈ కలిపున్నది. నైస్ మేడం. అండి. థ్యాంక్స్ అండి ఫర్ ది గుడ్ క్వెషన్. అందరికీ లక్ష్మీనారాయణుడి యొక్క కృప కలగాలని, అందరికీ ఈ మంచి జరగాలని కోరుకుంటూ ఈ సెషన్‌ని ఇంతటితో ముగిస్తున్నాను.